సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ యొక్క పూజలు, ప్రార్థనలు అనేవి ఫలించినాయి తల్లి. నీ పూజలకి, ప్రార్థనలకి చాలా శక్తి ఉంది. అవి నన్ను కరిగించినాయి. నీ కోరిక అనేది నీటితో తీరబోతుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజైతే మనందరికీ తీసుకొస్తున్నారండి. ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో ఒక చిన్న కథ రూపంలో ఒక భక్తురాలకు జరిగిన విషయం గురించి తెలుసుకుందామండి. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా మిడిల్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళకు ఒక చెల్లి కూడా ఉంది. అయితే ఈ అమ్మాయికి ఏజ్ పెరిగిపోతుంది. వచ్చిన సంబంధాలు ఏమీ కూడా సరిగా డబ్బులు లేకపోవడమో, నచ్చకపోవడమో, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆ సంబంధాలు కుదరక ఆ అమ్మాయికి 30 years దాకా వచ్చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమో అమ్మవారిని రోజు కూడా వేడుకుంటూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. అమ్మ, నా పెళ్ళి అయ్యేటట్టు చూడు, మా అమ్మ బాధ తీర్చు అని అడుగుతూ ఉండేది. అంతేగాని ఆమె వేరే కోరికలు ఏమీ ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న బాధ తీరిస్తే నా పెళ్ళి అనేది అయితే మా చెల్లి ఉంది, మళ్ళీ మా చెల్లికి పెళ్లి చేయాలి కదా అనేది ఆమె యొక్క బాధ అనమాట. అలాగే ఆమెకు ఒక సంబంధం కుదురుతుంది, పెళ్ళి అవుతుంది, అత్తగారింటికి పంపిస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళు. అక్కడ అత్త, మావయ్య, ఆడపడుచులు అందరూ బాగానే ఉంటారు. కానీ వాళ్ళ భర్త మాత్రము కొద్దిగా అతన్ని అర్థం చేసుకోవటము కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. అతను ఎప్పుడూ కూడా ఈమెని కొద్దిగా మాటలు కూడా అంటూ ఉంటాడు, కానీ చెప్పిన మాట వినడు. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాడు, అప్పులు చేస్తూ ఉంటాడు. అలాగే ఈ లాటరీలని, ఈ జూదామని, వీటిల్లో కూడా పాల్గొంటూ ఉంటాడనమాట. వచ్చిన తక్కువ డబ్బు అయినా సరే వాటి మీద పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయికి అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. కానీ ఆ అమ్మాయి రోజు కూడా అమ్మవారి దగ్గర కూర్చొని వాళ్ళ భర్త ఏదో తెలియని తప్పులు ఏవో చేస్తూ ఉన్నాడు, అవి నాకు కూడా తెలియడం లేదు, అలాగే అంతా బాగానే ఉంది, కానీ అతన్ని మార్చు, మా పిల్లలు ఒకవేళ పుట్టి పెద్దోళ్ళు అయితే వాళ్ళు వచ్చేసరికల్లా ఇలా అప్పులు పాలైపోతే వాళ్ళు చదివించడము, వాళ్ళని వృత్తిలోకి తీసుకురావడము అంతా కూడా కష్టమవుతుంది అమ్మ అని రోజు కూడా ప్రార్థిస్తూ ఉండేది. తర్వాత ఆమె ఏం చేస్తున్నాడు అని ఎంక్వైరీ చేసి తర్వాత తెలుసుకుంటుంది అనమాట. అప్పులు, జూదాలు చేస్తున్నాడని ఆమె ఎంతగానో వారిస్తుంది, అతనికి చెప్తుంది కూడా. అయితే ఈ మధ్య మరి మనకి ఫోన్లో ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా, చూడమాడటము, వాటి వల్ల లక్షలు కోల్పోవడము, అలాంటి వాటికి గేమ్స్ ఆడటము, అలాంటి వాటిల్లో కూడా ఇతను ట్రై చేస్తాడు. కానీ అమ్మవారు ఆమె ఎందు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే అతను ఆ పని చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఫోన్ కాల్ వచ్చి వేరే పని మీద వెళ్ళిపోవడము, లేదా బ్యాటరీ వీక్ అయిపోవడము, ఇలాగా ఆ ఫోన్ కింద పడిపోవటము, అలాగా రకరకాలుగా సమస్యలతో అతను అవి ఆడకుండా, అంటే పెద్ద పెను ప్రమాదాల నుంచి అమ్మవారు రక్షిస్తూనే ఉంటారండి. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలా ఆడుతుంటే తను లక్షల్లో అనేవి కోల్పోవడము, వాళ్ళు ఇంటి మీదకి వచ్చి వేరే వాళ్ళు డబ్బుల కోసము గొడవపడ్డము, ఆ పిల్లలు అతను సూసైడ్ చేసి చనిపోవడము, వేరే అతను వాళ్ళ పిల్లలు అనాథలైపోవటము, ఇవన్నీ చూసిన తర్వాత అతనికి మనసులో ఒక రకమైన భావము, నేను కూడా తప్పు చేస్తున్నాను, మా ఆవిడ నాకు అంతగానో చెప్తుంది రోజు అని చెప్పి తను కూడా ఆలోచించడం మొదలుపెట్టి తన పిల్లల్ని కూడా మంచి చదివించుకోవాలంటే మనం ఇలాంటి పనులు ఏమి చేయకుండా ఒక్కొక్క రూపాయి మనము కష్టపడి పోగేసి దాయాలి అనేది అతనిలో ఒక యాటిట్యూడ్ అనేది వస్తుంది. అంటే ఇదంతా కూడా అమ్మవారి మహిమే. అమ్మవారే అతనిలోకి మార్పును ఈమె రోజు పూజిస్తుంది కాబట్టి ఆ పూజల ఫలితంగా అతన్ని మారుస్తుంది. అతనికి వేరే రకంగా అంటే సైడ్ ఇన్కమ్ కూడా వచ్చేటట్టుగా వేరే బిజినెస్ కూడా వాళ్ళిద్దరు, మగుడు పిల్లము ఇద్దరు కూడా అనుకొని స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఆవిడ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళ జీవితంలో అంతా మంచి జరిగి అమ్మవారి కృప వల్ల అమ్మవారు దీవించి మీరు అనుకున్న కోరిక అనేది నెరవేర్చారు. తప్పకుండా వాళ్ళిద్దరూ కూడా ఆ ఇద్దరు పిల్లలు మంచి స్కూల్లో చదివించి ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారండి. ఆ విధంగా అమ్మవారిని మనం పూజిస్తే
కొద్దిగా టైం పట్టవచ్చు, కానీ మనం చేసే ప్రార్థనలు అనేవి కూడా పూజలు అనేవి తప్పకుండా ఫలిస్తాయండి. ఈరోజు పూజ చేసి రేపు ఒత్తిడికే ఫలితం కావాలి అంటే అది ఎవరి జీవితాల్లో కూడా అవ్వవు. అయితే కొంతమంది జీవితంలో మాకు వెంటనే ఫలించింది అంటే వాళ్ళ కర్మఫలాలు అనేవి తీరిపోయి ఉండాలి. వాళ్ళు చేసే మంచి పనుల వల్ల వాళ్ళకి అదృష్టము అనేది దక్కి ఉండాలి. మనము పూర్వజన్మలో ఏం చేశామో మన ఎవరికీ తెలియదు. అలాగే ఈ జన్మలో తెలుసో తెలియకో మాటలతోనో చేతులతోనో మనం చాలామందిని హర్ట్ చేస్తూ ఉంటామండి. అయితే అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే, మీరు తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఒకవేళ తెలిసి ఒకరిని ఎవరిని ఇబ్బంది పెట్టినా, వాళ్ళని తోలనాడినా, తప్పుగా మాట్లాడినా, ఒకరి మనసుని మనం గాయపరిచినా మనం వెళ్ళి సారీ చెప్పడంలో తప్పు లేదండి. మనం ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్తామో, వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే మన తప్పు మనం తెలుసుకున్నందుకు వాళ్ళు సంతోషిస్తారు. పైనున్న భగవంతుడు అమ్మవారు కూడా సంతోషిస్తారండి. అలాగే ఈరోజు మనము ఇలా ఉన్నాము అంటే మన అన్ని అవయవాలతో సరిగ్గా ఉండి 4 పూట్ల తింటూ మంచి హెల్తీగా మనందరము కూడా ఉంటున్నాము అంటే ఈ విశ్వానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎప్పుడైతే మనము రాత్రి నిద్రించే ముందు ఆ విశ్వానికి ఇన్ని రోజులు ఈ రోజంతా ఇలాగ మంచిగా జరిగినందుకు అని మనం విశ్వానికి కృతజ్ఞతలు, అలాగే అమ్మవారి దైవానికి కూడా మనము కృతజ్ఞతలు అనేది రోజు చెప్పుకోవడం వల్ల కూడా మన అందరి జీవితంలో చాలా మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి. అమ్మవారు మరి మీ కోరిక ఈ వీడియో చూసిన అందరికీ కూడా మీ కోరిక అతి త్వరలో తీరబోతుంది అని అర్థము. మీ కోరిక తీరాలి అంటే కంపల్సరిగా రోజు అమ్మవారిని పూజిస్తూ రాత్రిపూట విశ్వానికి అలాగే అమ్మవారికి కూడా మేము ఇలా ఉన్నందుకు, ఈ మాత్రమైనా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు అనేది తెలపండి. తప్పకుండా మీ జీవితంలో అంతా మంచి జరిగి శుభాలు జరిగి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.